Hello students, in this video we are going to discuss the displacement of nonmetals. Displacement of nonmetals. When we take standard reduction potentials of nonmetals, fluorine standard reduction potential. దీని ఎందుకని reduction అన్నాము? F2 changing into 2F minus అంటే అర్థం ఏంటండి? 0 is changing to -1. 0 -1 గా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఏమంటాం మనం? రిడక్షన్. సో ఇవన్నీ కూడా 0 to -1, 0 to -1, 0 to -1. So these are called reduction potential values. Reduction potential values. Reduction potential values అంటాం. Fluorine reduction potential value plus 2.87 volts. Chlorine reduction potential plus 1.36 volt. Bromine reduction potential plus 1.09 volt. Iodine reduction potential plus 0.53 volt. So these are the non-metals in the electrochemical series. Okay, now దీని మీనింగ్ ఏమిటో చూద్దాం మనం. వాట్ ఈజ్ మెంట్ బై F2 చేంజెస్ ఇంటూ 2F మైనస్ అంటే మీనింగ్ ఏమిటి? దీని మీనింగ్ ఏమిటంటే F2 హ్యాస్ దిస్ ఈజ్ రిడక్షన్ పొటెన్షియల్. F2 గెయిన్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ 2F మైనస్. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ తీసుకొని F మైనస్ గా మారిపోతుంది. ఇది కూడా అదే కేస్. Cl2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని 2Cl మైనస్ గా మారుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ రిడక్షన్. బ్రోమిన్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని బ్రోమైడ్ గా మారుతుంది. అయోడిన్ గెయిన్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ అయోడైడ్. మరి ఆ గెయినింగ్ ఎబిలిటీ దేనికి ఎక్కువగా ఉంది? F హ్యాస్ గ్రేటర్ ఎబిలిటీ. సో అన్నిటికంటే ఎలక్ట్రాన్ తీసుకునే ఎబిలిటీ F కి ఎక్కువగా ఉంది. దాని తర్వాత Cl, దాని తర్వాత Br, దాని తర్వాత అయోడిన్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ కాంపిటీషన్? కాంపిటీషన్లో తీసుకున్నాము. కాంపిటీషన్ E0 ఆఫ్ ఫ్లోరిన్ అండ్ ఫ్లోరైడ్ తీసుకున్నానండి. వాల్యూ ప్లస్ 2.87 వోల్ట్. whereas E0 value of Cl2 by Cl minus తీసుకున్నాను plus 1.36. చెప్పండి which has greater ability to gain electron? F. కాబట్టి F రెడీగా ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్లో F రెడీగా ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. సో ఒకటి ఎలక్ట్రాన్ గెయిన్ చేసి రెడ్యూస్ అయిందంటే రియాక్షన్లో రెండో పార్ట్ ఆక్సిడైజ్ అవ్వాలి. సో ఏది ఆక్సిడైజ్ అవుతుంది, ఏది రెడ్యూస్ అవుతుంది? దేని ఎస్ఆర్పి వాల్యూ అయితే హయ్యర్ గా ఉందో ఆ నాన్ మెటల్ విత్ హయ్యర్ ఎస్ఆర్పి undergo or higher SRP gain electrons and undergo reduction and act as oxidizing agent now ఈ రెండిట్లో మోర్ గా ఉన్నది F2 gain electrons to form 2F minus. Gain of electrons is called reduction. So F2 act as oxidizing agent. Clear? SRP value higher గా ఉన్నటువంటి నాన్ మెటల్ readily gain electrons, undergo reduction and act as oxidizing agent. What about ion of? Now at that same time non-metal ion with lower SRP
lower SRP undergo oxidation, undergo oxidation or loss electrons and undergo oxidation, loss electrons undergo oxidation and act as reducing agent, thus it act as the reducing agent. So combination తీసుకుంటే higher SRP ఉన్న నాన్ మెటల్, లోయర్ SRP లో ఉన్న నాన్ మెటల్ అయాన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ నాన్ మెటల్ అయాన్ ఏం చేస్తుందండి, ఇట్ లాసెస్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. You learned loss of electrons is called oxidation. So reactions combining తీసుకుందాము. combining of reactions ఎలా కంబైన్ అవుతాయి, F2 gain electrons to form F minus అయితే chloride is oxidized to form chlorine. Electrons balance అయినాయి both sides. So the overall equation F2 oxidizes chloride into chlorine. F2 oxidizes chloride into chlorine. But F2 itself undergo reduction. Okay. So మరలా మీరు గమనించాల్సింది హయ్యర్ ఎస్ఆర్పి ఉన్న నాన్ మెటల్, లోయర్ ఎస్ఆర్పి ఉన్న నాన్ మెటల్ అయాన్ రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తాయి. హయ్యర్ ఎస్ఆర్పి ఉన్న నాన్ మెటల్ ఏమో గెయిన్ ఎలక్ట్రాన్స్ అండర్గో రిడక్షన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితే, లోయర్ ఎస్ఆర్పి ఉన్నటువంటి నాన్ మెటల్ అయాన్ ఆక్సిడైజ్ అవుతూ ఎలక్ట్రాన్ లాస్ అవుతూ ఆక్సిడైజ్ అవుతూ రెడ్యూసింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుంది. నౌ దిస్ టైమ్ వి ఆర్ టేకింగ్ ఎ పెయిర్ ఆఫ్ అనదర్ వన్. నౌ ఈసారి తీసుకోండి అయోడైడ్ into iodine, SRP value plus 0.53 volt, bromine bromide గా మారిపోయే SRP value plus 1.09 volt. చెప్పండి ఈ కాంబినేషన్ ఏం జరగవచ్చు, గమనించాలి. మొదట దేని యొక్క SRP హయ్యర్ గా ఉందో చూసుకోండి. ప్లస్ 0.53 నా ప్లస్ 1.9, దిస్ ఈజ్ హయ్యర్ SRP. హయ్యర్ SRP లో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది నాన్ మెటల్. హయ్యర్ ఎస్ఆర్పి లో సెలెక్షన్ చేసుకోవాల్సింది నాన్ మెటల్ విత్ హయ్యర్ ఎస్ఆర్పి అండర్గో రిడక్షన్, వేరస్ లోయర్ ఎస్ఆర్పి లో సెలెక్షన్ చేసుకోవాల్సింది అయాన్. సో దేర్ ఇస్ అ రియాక్షన్ విత్ నాన్ మెటల్ విత్ హయ్యర్ ఎస్ఆర్పి అండ్ నాన్ మెటల్ అయాన్ విత్ లోయర్ ఎస్ఆర్పి. సో దీనిలో జరిగే రియాక్షన్ చెప్పండి. బ్రోమిన్ గెయిన్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ బ్రోమైడ్. We learned gain of electrons is called reduction. Iodide is oxidized to form iodine. Loss of electrons is called oxidation. What is the overall reaction? Bromine plus 2 iodide gives I2 plus 2 Br minus. Logic ఏం జరుగుతుంది ఇక్కడ, bromine అనేది is reduced to bromide, whereas bromine oxidizes iodide into iodine. ఇప్పుడు బ్రోమిన్ అనేది రిడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, అయోడైడ్ ఆక్సిడేషన్ లో. సో బ్రోమిన్ అండర్గో రిడక్షన్ కాబట్టి యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. I minus undergo oxidation. So oxidation participate చేస్తుంది కాబట్టి act as reducing agent. Okay. ఇలా మనము possibility of the reaction ని గమనించవచ్చు. Okay. Now we are going to discuss which halogen can displace other halogen or other halide. సో అన్నిటికంటే ఎస్ఆర్పి వాల్యూ హైగా ఉన్నది ఏమిటి, F2. ఏం చేస్తుంది, F2 ఆల్వేస్ రెడ్యూస్ అవుతుంది, దేంతోనే కానీ రెడ్యూస్ అవుతుంది. బట్ అదే సమయంలో F2 ఆక్సిడైజ్ చేస్తే అదర్ వన్. సో F2
F2 is reduced. F2 is reduced into F minus. F2 oxidizes which one? Oxidizes chloride into chlorine. ఎందుకంటే తనకంటే లోయర్ గా ఉన్నాయని ఆక్సిడైజ్ చేయదు. బ్రోమైడ్ ఇంటూ బ్రోమిన్, అలాగే అయోడైడ్ ఇంటూ అయోడిన్. రియాక్షన్స్ ఫీజిబిలిటీ చూడండి. when F2 react with HCl then F2 ఏమవుతుంది? F మైనస్ గా మారిపోతుంది అండ్ క్లోరైడ్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. క్లోరిన్ is displaced. F2 displaces chlorine from its ionic solution. F2 displaces bromine from its ionic solution. Bromine from its ionic solution. F2 displaces iodide from its ionic solution. Iodide from its ionic solution. So F2 అనేది దేన్ని ఆక్సిడైజ్ చేస్తుందని? it oxidizes chloride into chlorine, bromide into bromine, iodide into iodine. Okay, the next one. This time we are taking chlorine. Chlorine అనేది chlorine is reduced to chloride. దేని presence లో? in the presence of which one? in the presence of which one? bromide comma iodide, but not in the presence of fluoride. ఎందుకంటే ఫ్లోరైడ్ ని క్లోరిన్ ఆక్సిడైజ్ చేయలేదు. ఎందుకంటే క్లోరిన్ యొక్క SRP వాల్యూ ఫ్లోరైడ్ కంటే లోయర్ గా ఉంటుంది. అంటే క్లోరిన్ అనే నాన్ మెటల్ తనకంటే లోయర్ SRP ఉన్న వాటిని ఆక్సిడైజ్ చేయగలదు. సో కాబట్టి క్లోరిన్ కి దేంతో రియాక్షన్ ఉండదు. క్లోరిన్ has no reaction with HF or fluoride. Fluorides తో రియాక్షన్ ఉండదు దీనికి. Fluorides తో no reaction. మరి దేంతో రియాక్షన్ ఉంటుందండి? క్లోరిన్ react with which one? bromide. So it oxidizes bromide into bromine. It oxidizes iodide into iodine. ఇలా చేయగలదు. ఈ రియాక్షన్స్ లో క్లోరిన్ ఎలా మారిపోయింది? క్లోరిన్ క్లోరైడ్ గా మారిపోయింది. క్లోరిన్ క్లోరైడ్ గా మారిపోవడాన్ని ఏమంటాము? రిడక్షన్ అంటాము. ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. వేరేయాస్ ఇక్కడ అయోడైడ్ అనేది అయోడిన్ గా ఆక్సిడైజ్ చేయబడ్డది. ఆక్సిడైజ్డ్. సో ఇది ఆక్సిడైజెస్ బ్రోమైడ్ ఇంటూ బ్రోమిన్. ఆక్సిడైజ్డ్. So chlorine oxidizes bromide into bromine. It oxidizes iodide into iodine. Okay. But దేంతో రియాక్షన్ ఉండదు దీనికి? ఫ్లోరైడ్స్ తో రియాక్షన్ ఉండదు. ఇలాంటి రియాక్షన్ ని నో ఫీజిబిలిటీ అంటారు. నో ఫీజిబిలిటీ, సాధ్యం కాదు. నెక్స్ట్ వన్. వాట్ అబౌట్ బ్రోమిన్? బ్రోమిన్ తనకంటే హయ్యర్ గా ఉన్నటువంటి బ్రోమిన్ అండర్గో రిడక్షన్. Bromine undergo reduction in the presence of which one? In the presence of iodide only, but not in the presence of chloride and fluoride. వీటితో రియాక్షన్ ఉండదు. ఎందుకని? SRP వాల్యూ ఆఫ్ బ్రోమిన్ అనేది అయోడిన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయోడైడ్ ని అయోడిన్ గా ఆక్సిడైజ్ చేయగలదు. So bromine cannot oxidize fluoride. So reaction no feasibility. Next one. Bromine cannot react with chloride ion. ikkada kuda no feasibility. But bromine oxidizes iodide into iodine. It oxidizes iodide into iodine. Okay na? So what about iodine అనేది? Iodine is not reduced in the presence of దీని presence లో ఫ్లోరైడ్ కానివ్వండి, క్లోరైడ్ కానివ్వండి, బ్రోమైడ్ కానివ్వండి, వీటిల్లో ఇది రెడ్యూస్ కాలేదు. అండ్ I2 do not oxidize fluoride, chloride, bromide. ఇది
డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నాన్ మెటల్స్. సో ఏ నాన్ మెటల్ ఎవరిని డిస్ప్లేస్ చేస్తుందండి? నాన్ మెటల్ విత్ హయ్యర్ ఎస్ఆర్పి డిస్ప్లేస్ non-metal with higher SRP displace non-metal with lower SRP. So what is the last point? Non-metal with higher SRP displace non-metal with lower SRP. That means F2 displace what? F2 displace chlorine. Chlorine from chloride. Chlorine from which one? Chloride ion solution. Bromine from bromide ion solution. Iodine from iodide ion solution. Similarly, chlorine తనకంటే lower గా ఉన్నది. అంటే chlorine displace bromine from bromide, iodine from iodide. Last one, bromine displace iodine from iodide only. So this is all about displacement of non-metals. What is the last point? Non-metal with higher SRP displaces non-metal with lower SRP from its ionic solution. Thank you.